హాయ్ హవ్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్యూటిఫుల్ ఛానల్ బుట్టబొమ్మ వాగ్మి. ఈ వీడియో వచ్చేసి మా ఫ్యామిలీతో స్వర్ణగిరి టెంపుల్ అండ్ యాదగిరి గుట్ట వెళ్ళామండి. అండ్ మేము స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా బయలుదేరామండి మమ్మీ వాళ్ళతో కలిసి. అండ్ మా దగ్గర నుండి టెంపుల్ వచ్చేసి 60 కిలోమీటర్స్ వచ్చింది. స్వర్ణగిరి టెంపుల్ మీకు కంప్లీట్గా చూపిస్తాను. అండ్ ఇందులో వచ్చేసి అంటే వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి, వెళ్ళలేని వాళ్ళైతే ఈ వీడియో చూస్తే అయితే మీకు ఎగ్జాక్ట్గా టెంపుల్ ఎలా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది, అర్థమవుతుంది. నేను సుచిత్ర నుండి వెళ్ళాను. సుచిత్ర నుండి వచ్చేసి 60 కిలోమీటర్స్ ఉంది. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ దగ్గర నుండి ఎంట్రన్స్ అండి. మెయిన్ రోడ్ దగ్గర ఎంట్రన్స్ నుండి టెంపుల్ వరకు అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ వరకు రోడ్ ఉంది, అంటే మిడిల్లో అయితే కొంచెం కచ్చా రోడ్ ఉంది. ఇక్కడ నుండి చూస్తే మీకు టెంపుల్ కనిపిస్తుంది. ఇది లాంగ్ వ్యూ. మిడిల్లో అయితే అంటే రెయినీ సీజన్లో అయితే వెళ్ళడం కష్టం అండి. మీరు ఎవరైనా ఈ టెంపుల్ కానీ విజిట్ చేయాలనుకుంటే మనకి కొంచెం కచ్చా రోడ్ ఉంది. సో ఈ సీజన్లో సమ్మర్ సీజన్లో వెళ్తే బెటర్. రెయినీ సీజన్లో అయితే కంప్లీట్ మడ్ అయిపోతుంది. అసలు వెహికల్స్తో వెళ్ళడం అయితే కొంచెం ప్రాబ్లమే. అండ్ వచ్చేసామండి, మనం టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇది వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. ఎంత బాగుందో చూడండి, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. మనకి ఇక్కడ వచ్చేసి 2 పార్కింగ్స్ అవైలబిలిటీ ఉంటుందండి. మనకి లోపల ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఒక పార్కింగ్, అండ్ ఇదే వేలో ఎండింగ్ వరకు వెళ్తే లాస్ట్లో ఒక పార్కింగ్. అండ్ లాస్ట్లో పార్క్ చేస్తే మమ్మీ డాడీ కొంచెం నడవలేరు కదా, చాలా లాంగ్ వే ఉందని మేము స్టార్టింగ్లోనే కార్ పార్క్ చేసుకొని అక్కడే అన్ని థింగ్స్ అని అక్కడే పెట్టుకొని స్టార్ట్ అయ్యాం. ఇది వచ్చేసి స్టార్టింగ్ మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న పార్కింగ్. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి టెంపుల్కి వెళ్ళే వే అండి. మనం ఇక్కడ ఈ రోడ్ పై నుండి వెళ్ళొచ్చు. సైడ్కి ఫుట్ ఓవర్ కూడా ఉంది కదా, ఫుట్ ఓవర్ పై నుండి కూడా వెళ్ళొచ్చు. ఇన్ కేస్ మీకు అక్కడ హాట్గా ఉంది, నడవలేకపోతున్నారు వితౌట్ చెప్పల్స్ అని అనుకుంటే ఇలా ఫుట్ ఓవర్ కూడా సైడ్కి ఉందండి. ఇక్కడ చెప్పలని ఇక్కడ పెట్టేసుకొని మనం వాకింగ్ వేలో కూడా లోపలికి వెళ్ళొచ్చు. స్టెప్స్ వే వరకు వెళ్ళొచ్చు. ఇది టెంపుల్ స్టెప్స్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ వచ్చేసి స్టెప్స్ వే అండ్ ఇది వచ్చేసి టెంపుల్ మనకి. అండ్ లోపల స్టెప్స్ వైపు నుండి మనకి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 100 స్టెప్స్ వరకు ఉంటాయి. ఇది వచ్చేసి కంప్లీట్ సరౌండింగ్ ఏరియా అండి. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే. అండ్ ఇక్కడ నుండి స్టార్ట్ అయితే ఒక 100 స్టెప్స్ వేస్తే మనం స్టెప్స్ వే వరకు ఇక్కడ వరకు రీచ్ అవుతాం. ఇక్కడ నుండి స్టెప్స్ కూడా ఒక 100 to 200 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ముందు వచ్చి శ్రీవారి పాదాలు. టెంపుల్ అయితే ఆల్మోస్ట్ మనకి తిరుపతిలో ఎలా ఉంటుందో అలాంటి వైబ్స్ ఉండేలాగా ఎంట్రన్స్లో కూడా శ్రీవారి పాదాలు ఇక్కడ నుండి స్టార్ట్ అయితే లోపలికి మెట్లు అన్నీ అదే వ్యూతో డిజైన్ చేశారండి. మనకు స్టార్టింగ్ ఇది వచ్చేసి శ్రీవారి మెట్లు ఒక 100 స్టెప్స్ 200 స్టెప్స్ ఉంటాయి. ఇది ఎక్కిన తర్వాత మనం టెంపుల్ లోపలికి మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్తాం. ఇక్కడ ఇది స్టెప్స్ ఎక్కి మనం పైకి వచ్చిన తర్వాత కంప్లీట్ టెంపుల్ వ్యూ అనేది ఎలా ఉందో చూడండి. ఇది మెయిన్ టెంపుల్ అండి. నేను ఇప్పుడు మీకు స్టార్టింగ్ చూపించింది వచ్చేసి మెయిన్ టెంపుల్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి పెద్ద స్టాచ్యూ ఉంది. అండ్ గరుడ పక్షి విగ్రహం కూడా ఉంది. అండ్ సేమ్ యాజ్ ది తిరుపతిలో ఎలా ఉంటుందో అలానే ఉందండి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. ఇక్కడ శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏదో అంటే ఫ్యూచర్ ఉన్నట్టుంది సంక్రాంతి కోసం. అండ్ రథం అనేది రెడీ చేస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి, చాలా బాగుందండి రథం అయితే. ఇదంతా వచ్చేసి టెంపుల్కి ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళడానికి అందరూ లైన్లో నిల్చున్నారు. మనం ఫ్రీ దర్శనం ఉంటుంది, 50 రూపీస్ టికెట్ దర్శనం ఉంటుంది. మన ఇష్టం, ఎలా అయినా మనం వెళ్ళొచ్చు. ఏదైనా కూడా మనకి 15 to 20 మినిట్స్ కంటే ఎక్కువ టైం తీసుకోదండి. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక 15 మినిట్స్లో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. అండ్ లోపల కూడా చాలా బాగుందండి. సేమ్ తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఉంది లోపల. చాలా అద్భుతంగా ఉంది. అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా టెంపుల్ వైబ్స్ అనేది నేను బయట చూపిస్తున్నాను. చుట్టూ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో 20 feet హైట్ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారండి. అండ్ ఇది కూడా చాలా బాగుంది. అండ్ చూడండి ఎంత బాగుందో, నేను నియర్గా కూడా చూపిస్తాను.
ఇది వచ్చేసి ఫుల్ టెంపుల్ వీడియో రికార్డ్ అండి. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి స్టాచ్యూకి క్వైట్ ఆపోజిట్లో ఉంది. పర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్. మనం ఎంత మెంబర్స్ అయినా కూడా నిల్చొని అది వీడియో తీపించుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మా తమ్ముడు అండ్ మరదలు అండ్ నెక్స్ట్ కిడ్స్. వీళ్ళు చెప్పాను కదండి, ఎక్కడికి వెళ్ళినా ఏది వదలరు, కంటిన్యూస్గా వీళ్ళు గోల ఖచ్చితంగా వీళ్ళు అడిగినాను అంటే ఇంకా అది చేపించేదాకా అస్సలు వదలరు. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ వ్యూ అండి. మనం ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కడ తీసుకెళ్తున్నాను అంటే, మనం వీడియోస్లో ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, 4 గోపురాలు చుట్టూ ఉండి మిడిల్లో వచ్చేసి దేవుడు ఉంటాడు వాటర్లో. అది మీకు ప్రజెంట్ నేను చూపిస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి. అది లోపలికి వెళ్ళి కూడా మనం చూద్దాం ఎలా ఉంది వ్యూ అనేది. నాకైతే చాలా బాగా అనిపించిందండి. నేను ఆ వీడియోస్లో చూసినట్టు ఎగ్జాక్ట్గా ఉంటుందో ఉండదా, అసలు ఎలా ఉంటుంది అని అనుకున్నాను. బట్ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఇదండి. మనం వీడియోస్లో చాలా స్వర్ణగిరి టెంపుల్ అంటే గుర్తొచ్చేది మనకి ఇదే వ్యూ. 4 సైడ్స్ వచ్చేసి మనకి గోపురాలు ఉంటాయి, మిడిల్లో వాటర్ మిడిల్లో దేవుడు ఉంటాడు. అండ్ ఇది వచ్చేసి మనం స్వర్ణగిరి అంటేనే మనకి ఇది గుర్తొస్తుంది కదా. చూడండి, నేను ఫుల్ వ్యూ అనేది మీకు చూపిస్తాను, ఎలా ఉందో చూడండి. ఇప్పుడు నేను చూపించే వ్యూ అనేది కింద నుండి చూపిస్తున్నాను అండి, కంప్లీట్గా కింద నుండి. పైనుండి మెట్లు ఎక్కిన తర్వాత పైన నుండి కూడా వ్యూ చూపిస్తాను. ప్రజెంట్ ఇదైతే కింద నుండి కంప్లీట్ వ్యూ అనేది. ఇప్పుడు మనం పైకి వచ్చేసాక పైనుండి వ్యూ అనేది చూపిస్తాను మీకు. నుండి కూడా చాలా బాగుందండి వ్యూ అనేది. చూడండి ఎంత బాగుందో, మనకి కంప్లీట్గా దేవుడు వాటర్లో ఉన్నట్టు ఇది వ్యూ. మనం ఎప్పుడు ఫొటోస్లో, వీడియోస్లో, రీల్స్లో స్వర్ణగిరి అంటే గుర్తొచ్చేది ఈ వ్యూ అనేది మనకు గుర్తొస్తుంది కదా. ఇది పైనుండి కంప్లీట్ వ్యూ. 4 గోపురాలు, మిడిల్లో వాటర్లో దేవుడు ఉంటాడు. అండ్ మనం పిక్స్ కానీ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ నుండి తీసుకుంటే వ్యూ అనేది కరెక్ట్గా వస్తుందండి. కింద నుండి తీసుకుంటే అంటే జూమ్ అయిపోయినట్టు దేవుడు సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ నుండి అయితే మనకి పిక్స్ తీసుకుంటే 4 గోపురాలు ప్లస్ దేవుడు, వాటర్లో దేవుడు అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ మనం ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది ఒకటి ప్యాలెస్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఏంటి అనేది నాకు కూడా ఐడియా లేదు, బట్ చాలా బాగుందండి చూడడానికైతే. ఇక్కడ నుండి వెళ్తే మనకి అన్నదానం ఉంటుంది, ఎవ్రీ డే అన్నదానం ఉంటుంది. మాకు స్వర్ణగిరి టెంపుల్లో దర్శనం అయిపోయేసరికి అప్రాక్సిమేట్లీ 1 అయిందండి. 1 o'clockకి ఇక్కడ బ్యాక్ సైడ్ అన్నదానం కూడా ఉంటుంది అని అంటే మేము ఇక్కడే తినేసి మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం. బట్ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది అని చెప్పారు. మాకు ముందు తెలియదండి అన్నదానం కూడా ఉంటుంది ఇక్కడ, ఆ ఫెసిలిటీస్ కూడా ఉంటాయని మాకు తెలియదు. యాజ్ ఇట్ ఈస్ మనకి తిరుపతిలో ఉన్నట్టే ఇక్కడ కూడా అన్నదానం ఉంటుందండి. ఇట్లా టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తే మీకు అక్కడ కనిపిస్తుంది కదా, జూమ్ చేసి చూపిస్తుంది. ఇక్కడ అంతా అన్నదానం, ఈ ప్లేస్ అంతా అన్నదానం. అక్కడికి వెళ్ళి మనం తినేసి వెళ్ళొచ్చు. లంచ్ చేసి ఇంకా టెంపుల్లోనే అందరం కలిసి లంచ్ చేసేసి ఇంకా నెక్స్ట్ టెంపుల్ ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాం. మాకే అంటే నియర్ బై యాదగిరిగుట్ట కూడా ఉంది కదా, సో అక్కడికి వెళ్దాం బాగుంటుంది అని అనుకుని ఇక్కడ నుండి వెళ్తే అప్రాక్సిమేట్లీ 20 minutesలో రీచ్ అయిపోయాం యాదగిరిగుట్ట కూడా. అంటే ఆ డే టైం ఉంది కదా, ఆఫ్టర్నూన్ లోపే మాకు దర్శనం అయిపోయింది. లంచ్ కూడా చేసాం కదా, ఇంకా మాకు ఈవినింగ్ వరకు టైం ఉంది కదా, సో యాదగిరిగుట్ట కూడా దగ్గర ఉంది, నియర్ బై ఉంది కదా అని అది కూడా దర్శనం చేసుకుందామని అనుకున్నాం. ఆన్ ది వేలో ఉన్నాం. ఇక్కడ ఎగ్జాక్ట్ శిల్పారామం లాగా అక్కడ స్టాచ్యూ పెట్టారు, దగ్గరకు వచ్చేసామండి. యాదగిరిగుట్ట దర్శనం కూడా అదే రోజు అయిపోయింది. యాదగిరిగుట్ట కూడా అండ్ చేంజ్ చేశారు కదా, అసలు చాలా బాగుందండి. బిఫోర్ కంటే నేను చేంజ్ అయిన తర్వాత చూడడం ఇదే ఫస్ట్ టైం. చూడండి వ్యూ అంతా మీకు చూపిస్తున్నాను మన రోడ్ వే నుండి.
చాలా బాగా ఘాట్ రోడ్లు కూడా తిరుపతిలో ఉన్నట్టు ఇట్లా ఘాట్ రోడ్లు కూడా వేశారు. ఇది కింద నుండి వ్యూ, యాదగిరిగుట్ట కింద నుండి వ్యూ అంటే గ్రీనరీ, ఆ టెంపుల్ గోపురం కానీ చాలా చాలా బాగుందండి, చాలా బాగుంది. కింద నుండి స్టెప్స్ వేలో నడుచుకుంటూ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఇఫ్ ఎనీ వెహికల్ ఉంటే మనం ఇక్కడ పార్కింగ్ అమౌంట్ పే చేసి, కార్ అయితే 500 రూపీస్ అమౌంట్ పే చేయాలంటే, అమౌంట్ పే చేస్తే మనకి పైకి అలౌ చేస్తారు. ఇక్కడ మేము మళ్ళీ ఎక్కాలంటే అందరం అంత పైకి ఎక్కాలంటే ఎక్కలేం కదా, పిల్లలు ఉన్నారు అండ్ మమ్మీ డాడీ కూడా ఉన్నారు. సో మేము అమౌంట్ పే చేసి పైకి పార్కింగ్ ప్లేస్కే వెళ్ళి అక్కడే పార్క్ చేసుకున్నాము. పైకి అయితే చూడండి, కింద నుండి చూస్తే వ్యూ అనేది, టెంపుల్ వ్యూ అనేది ఎలా ఉంది, టెంపుల్ అంటే సరౌండింగ్ గ్రీనరీ కూడా చాలా బాగుందండి. పైకి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, యాదగిరిగుట్ట మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ కూడా దర్శనం మాకు తొందరనే అయిపోయింది. అండ్ లోపలికి వెళ్ళి చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ నుండి నేను చేంజ్ అయిన తర్వాత విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి యాదగిరిగుట్టలో. మొత్తం కంప్లీట్గా టోటల్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ మనం పార్క్ చేసుకొని టికెట్ తీసుకోవచ్చు, ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ మాకైతే క్రౌడ్ అనిపించలేదు, సో మేము ఇక్కడ ఫ్రీ దర్శనమే చేసుకున్నాం. ఫ్రీ దర్శనం కూడా మాకు అప్రాక్సిమేట్లీ 20 minutesలో దర్శనం అయిపోయిందండి. ఇదండి మా ఫుల్ వీడియో వచ్చేసి మమ్మీ డాడీతో యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి టెంపుల్ విజిట్ చేశాము. అండ్ మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీకు కానీ టెంపుల్స్ నచ్చినట్టయితే వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్, బాయ్ బాయ్.